ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు 107వ జయంతిని ఈరోజు తెనాల్లో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం గాంధీనగర్లోని యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారంతా కూడా పాల్గొని యడ్లపాటి వెంకట్రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ ఆరగ్రేటం చేసిన యడ్లపాటి వెంకట్రావు అనేక పదవులను అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చారని చెప్పి కూడా కొనియాడారు. ఇటు రైతు పక్షపాతిగా ఉంటూ కూడా రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన యడ్లపాటి వెంకట్రావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా కూడా వారు కొనియాడారు. ఆయన సేవలు కూడా చిరస్మరణీయమంటూ కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి సంబంధించి ఇటు జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతగానో ఉందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు ఆయన అభిమానులు కూడా కొనియాడుతూ యడ్లపాటి వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన శతాధిక జీవితం గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అట్లాగే ఆయన సేవలను కూడా స్మరించుకుంటూ నివాళులైతే అర్పించారు. దాదాపు నాకు తెలిసి ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా డిసెంబర్ 16 వస్తే ఒక పండుగ దినంగా జరుపుకునేవాళ్ళం. మొత్తం అందరూ ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా గుంటూరు, పల్నాడు నుంచి కూడా యడ్లపాటి వెంకటరావు గారిని కలిసి మరి వారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవాళ్ళం. మరి అలాంటి వ్యక్తి 107 సంవత్సరాలు పరిపూర్ణ ఆయుష్తో దాదాపు 103 సంవత్సరాలు జీవించి ఒక నైతిక విలువల్ని, మంచి విలువల్ని, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలని మా అందరికీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కూడా అందించినటువంటి సందర్భం. ఇంతకుముందు పెద్దలు సామిరెడ్డి గారు చెప్పినట్టు, సామిరెడ్డి గారు, నేను, మురళి మేమందరం కూడా ఎప్పుడు ఆయనంటే ఉండేవాళ్ళం. ఆయన దగ్గర నేర్చుకున్న కొన్ని వాక్యాలు అటు మహాకవి శ్రీశ్రీ గారి గురించి కానివ్వండి, గుర్రం జాషువా గారి గురించి కానివ్వండి, సూత పురాణం రాసినటువంటి మన తుప్పునేని రామస్వామి చౌదరి గారి గురించి కానివ్వండి, ఎన్నో విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నేను దగ్గర అవ్వటానికి కూడా యడ్లపాటి వెంకటరావు గారే. ప్రప్రదంగా 94 ఎలక్షన్ల ముందల నన్ను బాబు గారి ఇంటికి స్వయంగా తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. తర్వాత దాదాపు ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంతో ఆప్యాయతగా ఏమన్నా రాన్నా అని పిలిచి, అడగపోయినా కూడా రాజ్యసభ తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా రాజ్యసభ ఇవ్వాలి పెద్ద ఆయనకి అని చెప్పి కబురు చేసిన సందర్భంలో మేమందరం చాలా సంతోషించాం. పెద్దలు ఇందాక అన్నట్టుగా ఆయన చేయని పదవి లేదు ఒక ముఖ్యమంత్రి తప్పితే. శాసనసభ్యుడిగా స్వతంత్ర పార్టీలో ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి స్వతంత్ర పార్టీ దాదాపు 3 సార్లు గెలిచినటువంటి సందర్భం. అలాగే 78లో వ్యవసాయ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి కూడా చేయటం జరిగింది. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా, కర్షక పరిషత్తులో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అలాగే పాలిట్ బ్యూరోలో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో సభ్యుడిగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మచ్చ లేకుండా తాను నవ్వక ఎదుటివాడిని నొప్పించక అన్న రీతిలో ప్రయాణం సాగించేవారు. ఎప్పుడు ఆయన దగ్గర ఉంటే 10 మంది 10 కులాలు ఉండేవాళ్ళు. ఆయన అదే చెప్పేవాళ్ళు మాకు, మనాడు ఇది కాదు, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, మన మీద ఎవరికైతే విశ్వాసం ఉందో ఆ కింద ఉన్నటువంటి బడుగు బలమైన వర్గాలు కూడా మన దగ్గరికి వచ్చిన రోజే వాడే నిజమైన నాయకుడని. అంతో ఎంతో ఆయన మొత్తం గుణాలు పుణికిపుచ్చుకుపోయినప్పటికీ కూడా
ఎంతో కొంత ఇవాళ 10 మందిలో నేను తిరుగుతున్నానంటే ఆయన పెట్టిన సెలవే నాకు. వీరయ్య చౌదరి గారిని కూడా ఎడ్లపాటి వెంకటరావు గారి నాకు పరిచయం చేశారు. వీరయ్య చౌదరి గారితో కూడా చాలా అనుబంధ సంబంధాలు ఉండేవి మన ఎడ్లపాటి వెంకటరావు గారికి. మరి మన మైనేని మురళి గారికి, గంగా సాంబెడ్డి గారికి ఆనాడు చైర్మన్, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రావడానికి కూడా ఎంతో కృషి చేసిన సందర్భం ఆయన. అలాగే ఆయన దగ్గర పనిచేసినటువంటి అందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఆయన మర్చిపోకుండా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు చూసాం, ఈ కుహనా రాజకీయాల్లో రావాలంటే చాలామంది భయపడతా ఉన్నారు. ఒక జుగుప్సాకరమైనటువంటి రాజకీయ వాతావరణం నెలకొంది. ఆనాడు నందమూరి తారక రామారావు కూడా రాగానే అన్నగారు ఎడ్లపాటి వెంకటరావు గారు అంటే ఎంతో, ఎందుకంటే ఆ పంచకట్టు అది చూసి చాలా ప్రేమించేవాడు ఎడ్లపాటి వెంకటరావు గారిని. అడక్క ముందే కర్షక పరిషత్ చైర్మన్గా ఆయన వేశారు ఎవరిని, మా చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు ఈయనేమన్నా కర్షక పరిషత్తులో సెక్రటరీగా వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఎడ్లపాటి వెంకటరావు గారి 107వ జయంతి పుట్టినరోజు సందర్భంగా మేమందరం 10 మంది ఇక్కడ కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇక్కడ సోదరులందరూ కూడా మా హరికృష్ణ ఏంటి, ప్రసాద్ ఏంటి, కృష్ణ గారు ఏంటి, చిన్ని ఏంటి, మా రమేష్ ఏంటి, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇంటికి అనుబంధం, పట్టి ఇంటికి రాయి మాకు తెలిసి ఇంట్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా బంధువే కాకుండా మాకు వ్యక్తిగతమైనటువంటి మాకు లాయర్గా కాకుండా రాజకీయాల్లో కూడా అంతో వాసన నేర్చుకున్నానంటే ఆయన ద్వారానే అని చెప్పి మనం చేస్తూ, అలాంటి నైతిక విలువలను మనం 10 మందిలో పంచుకోవాలా, ఆయన చూపించినటువంటి బాటని మనం ఎంచుకుని అదే ప్రయాణంలో ముందుకు సాగాలని చెప్పి మనం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎడ్లపాటి వెంకటరావు గారికి మా యొక్క ఘనమైన నివాళిని. శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెనాలిలో వారి స్వగృహం నందు జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సోదర తెలుగుదేశం పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ గారికి, విఎస్కే ప్రసాద్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆయన రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అందరి మన్ననలు పొంది ఎవరితో విభేదించకుండా అంతకాలం రాజకీయాల్లో ఉన్నారంటే ఆయన ఎంతో మరి చెప్పుకోదగిన మనిషి. మరి రాజకీయాలు అలాంటి వ్యక్తిని మనం చూడలేమే అనిపించేటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో, ఆ రోజున్న రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా, ప్రతి ఒక్క నాయకుడిని కూడా, చంద్రబాబు నాయుడు గారు ఈయన పెద్ద ఆయన అని పిలిచేవాళ్ళు. ఏంటి పెద్ద ఆయన పని అని చెప్పి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఎంతో అభిమానంగా, ఆత్మీయంగా ఉండేది. అదే 3 తరాల రాజకీయాల్లో ఆయన మరి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మరి శాసనసభ్యుడిగా ఎన్నో మరి పదవులు చేసి మరి అందరి మన్ననలు పొంది ఎవరిని నొప్పించకుండా మరి ఇంతకాలం రాజకీయాల్లో ఆయన పేరు ప్రతిష్టలు ఉన్నాయంటే నిజంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి మంచి మనిషి మరి ఈరోజు ఆయన 107వ జన్మదినం జరుపుకోవటం మరి ఆయన చాలా సంతోషం. మరి ఆయన చనిపోవటం అందరికీ బాధాకరం. అలాంటి మంచి మనిషి మరి ఆయన కుటుంబానికి కూడా మరి ఘన నివాళులు అర్పిస్తూ, ఇలాంటి మంచి మనిషిని రాజకీయాల్లో మరలా చూడమా అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి అలాంటి వ్యక్తికి ఘనమైన నివాళులు, జోహార్లు అర్పిస్తూ ఎడ్లపాటి వెంకటరావు గారికి మరి జోహార్ ఎడ్లపాటి వెంకటరావు, జోహార్ ఎడ్లపాటి వెంకటరావు.